నమస్కారం. నేను మీ గ్రంథి రాజశేఖర్ సిద్ధాంతిని. ఈ వారం సెప్టెంబర్ 8 నుంచి 19 ముందుగా గ్రహించారు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధుడు, కన్యలో శుక్రకేతుడు, తులలో చంద్రుడు, కుంభంలో శని వక్రం, మీనంలో రాహు. ఇప్పుడు ముందుగా మేషరాశి ఎలా ఉందో తెలుసు. మేషరాశి, ఈ రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు, తృతీయంలో కుజుడు, షష్టంలో కేతుడు, లాభంలో శని. ఈ వారం వీరికి చాలా లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలు రాను, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభదాయకం, బంధుమిత్రుల సఖ్యత ఉంటుంది, సంఘంలో హోదా పెరుగుతుంది, ఉద్యోగం చేసిన వారికి లభిస్తాయి. ఈ వారం చెప్పవచ్చు. ఈ వారం ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి. తదుపరి వృషభ రాశి, ఈ వారం వృషభ రాశి వారు అన్ని పనుల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తారు. మీ బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఏ పనిలోనైనా సరే మీరు చాలా చురుగ్గా పనిచేస్తారని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారులకి చాలా లాభంగా కనపడుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. ఈ వారం వాహనాలు కొనడానికి మొగ్గు చూపుతారు. ఈ వారం రోహిణి నక్షత్రానికి చాలా బాగుంది. తదుపరి మిథున రాశి, ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహు. ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా కుదుట పడతారు. ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులకి మంచి వైద్యం దొరుకుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా లాభమనే చెప్పవచ్చు. ఈ వారం వీరు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ వారం మిథున రాశి వారు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించాలి. తదుపరి కర్కాటక రాశి, ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్రకేతువులు, లాభంలో గురువు. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఏ పని చేసినా కొద్దిగా ఆనందాన్ని పొందుతారు. ఈ వారం అంతా ధనాదాయం బాగా ఉంటుంది. ఈ వారం ఆశ్లేష నక్షత్రం వారికి యోగకరంగా ఉంటుంది. తదుపరి సింహరాశి, ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో చంద్రుడు, లాభంలో కుజుడు. ఈ వారం సింహరాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ వర్క్స్ మొత్తం పూర్తవుతాయి. మీ ఆలోచన ధోరణి బాగా పనిచేస్తుంది. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. కానీ మీ ఆలోచన ద్వారానే అన్ని పనులు పూర్తవుతాయి. ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా చురుగ్గా పనిచేస్తారు. వ్యాపారులకి ఈ వారం అంతా లాభదాయకంగా కనపడుతుంది. ఉద్యోగం చేసేవారు కూడా ఈ వారం అంతా కూడా చాలా చురుగ్గా పనిచేస్తారు. ఈ వారం ఉత్తర నక్షత్రం వారు శుభవార్త వింటారు. సూర్య నమస్కారం చేయడం మంచిది. తదుపరి కన్యారాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మంలో శుక్రుడు, షష్టమంలో శని, నవమంలో గురువు. ఈ వారం కన్యారాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా బాగా కనపడుతుంది. ప్రతి పని యందు ఒత్తిడి కనపడుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు, చికాకులు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అత్యవసర పరిస్థితులు అయితే జాగ్రత్త వహించాలి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా లేదనే చెప్పాలి. ఈ వారం అంతా కూడా మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అనవసర విషయాల్లో దూరంగా ఉంటే మంచిది. దక్షిణామూర్తి గుడిని దర్శించడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి, ఈ రాశి వారికి ఈ వారం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మలో చంద్రుడు, షష్టమంలో రాహువు, లాభంలో రవిబుధులు, వ్యయంలో శుక్రుడు. ఈ వారం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఒక విధంగా అదృష్టమని చెప్పాలి. అన్ని రంగాల వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి, నూతనంగా వ్యాపారం చేయాలనుకున్నా, ఉద్యోగంలోకి వెళ్ళాలనుకున్నా ఈ వారం చాలా అంటే చాలా బాగుంది. మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. మీరు చాలా చలాకీగా ఉంటారు. ఈ వారం అంతా కూడా
మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తాయి. మీరు ఏమీ ఆలోచించవద్దు, మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. మీరు చేసే ప్రతి పనుల్లోనూ సక్సెస్ వస్తుంది. మీ ఆలోచనే మీకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. ఈ వారం విశాఖ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు, దశమంలో రవి బుధులు, లాభంలో శుక్రకేతువులు. ఈ వారం వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ఎందుకంటే శుక్రుడు లాభంలో సంచారం. శుక్ర సంచారం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ముందుగా శుక్రుడు లాభంలో సంచారం చేస్తున్నప్పుడు మనకి రుణాలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. అంతేకాకుండా మంచి వస్త్రాలు ధరిస్తాము, చాలా ఆనందంగా ఉంటాము. ఇంటా బయట భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు ఉంటే తీరిపోతాయి. ఈ వారం అంతా ఉద్యోగంలో చాలా ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు గృహాలు, స్థలాలు కొనుగోలు వాయిదా వేసుకుంటే మంచిది. మిగతా ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. ఈ వారం జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శని, దశమంలో కేతువు. ఈ వారం ధనుసు రాశి వారికి అప్పు చేయాల్సి వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరాదు. మీ ఆలోచన శక్తి సరిగా పనిచేయదు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఈ వారం ధనుసు రాశి వారికి అంత యోగకరం కాదని చెప్పవచ్చు. నవగ్రహాలను పూజించాలి, శివుడికి అభిషేకం చేయించాలి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రాహు, పంచమంలో గురువు, షష్టమంలో కుజుడు, నవమంలో శుక్రుడు, దశమంలో చంద్రుడు. ఈ రాశి వారికి అన్ని పనులందు విజయం లభిస్తుంది. వ్యాపారులకి మంచి కాలమని చెప్పవచ్చు. ఉద్యోగం చేసేవారికి మీ కష్టాన్ని గుర్తిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఫలిస్తాయి. ఈ వారం ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కానివ్వండి, నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి కానివ్వండి, మంచి అవకాశాలు వస్తాయి. చేయి జార్చుకోకుండా మీరు మీ యొక్క ఆలోచన శక్తితో దాన్ని అందిపుచ్చుకోవాలి. తద్వారా విజయాన్ని సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఈ వారం శ్రవణ నక్షత్రం వారికి లాభకరం. అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించడం మంచిది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్రుడు, నవమంలో చంద్రుడు. కుంభరాశి వారు ఈ వారం అంతా ఏ పని చేసినా కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ప్రతి పని యందు ఆటంకాలు ఎదురవుతాయి. కానీ మీరు ఆత్మస్థైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఏర్పడతాయి. వ్యాపారులకి అంతగా ఏమి కలిసి రాదు. కొద్దిగా నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక మీరు చేసే ప్రతి పనిలోనూ కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆవేశాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోవాలి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఈ వారం వాయిదా వేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా కుంభరాశి వారు ఏ విషయంలోనూ మధ్యవర్తి వహించద్దు. నవగ్రహారాధన చేయండి. ప్రతిరోజు వీలుంటే శివాలయాన్ని దర్శించండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో రవి బుధులు. ఈ వారం మీనరాశి వారికి బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తే విజయం సాధిస్తారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. రవి ఆత్మకారకుడు, బుధుడు ఆలోచనపరుడు. మీరు చేసే వృత్తిలోనూ, మీరు చేసే వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ఆలోచించి ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారని చెప్తున్నాను. స్త్రీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చెడు ఆలోచనలు ఏమి మనసులోకి రానియకండి. ఏ పని చేసినా మిత్రుల సహాయ సహకారాలు తీసుకుంటే మంచిది. మీకు ఈ వారం మనసు గందరగోళానికి గురవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈ వారం విష్ణుమూర్తిని దర్శించండి. అంతా మంచి జరుగుతుంది. అలసందలు దానం ఇవ్వాలి. ఇవి ఈ వారం వార ఫలాలు. నమస్కారం. నేను మీ గ్రంథి రాజశేఖర్ సిద్ధాంతిని.